హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఇంటి పని అనేది మొదలుపెట్టిన తర్వాత బేస్మెంట్ పైకి వచ్చే కొద్దీ మనకి ఎత్తుల కోసం స్టాండ్స్ అనేవి అవసరం అవుతాయండి. అందరూ రెంట్‌కైతే తెచ్చుకొని ఈ స్టాండ్స్‌ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. రెంట్‌కి తెచ్చుకుంటే కనీసం ఒక రూ. 40, రూ. 50 లేనిదే ఒక రోజుకి ఒక స్టాండ్ అనేది రెంట్‌కి ఎవరు ఇవ్వరు ఈ రోజుల్లో. అయితే ఒక 2 స్టాండ్‌లు 5 అడుగుల స్టాండ్ ఒకటి, 6 అడుగుల స్టాండ్ ఒకటి మీరు కొనుక్కున్నట్లయితే దీనికి మీకు ఎంత కాస్ట్ పడుతుందంటే 4800 2 స్టాండ్‌లకి కూడా కాస్ట్ అనేది పడుతుంది. ఒక రూ. 200 మనకి ట్రాన్స్‌పోర్టింగ్ చార్జెస్ అనేవి అవుతాయి. టోటల్‌గా ఒక రూ. 5000 బడ్జెట్‌లో 2 స్టాండ్‌లనేవి వస్తాయి. ఇలా 2 స్టాండ్‌లనేవి మీరు పని స్టార్టింగ్ చేసేటప్పుడే కొనుక్కుంటే దీనివల్ల మీకు రెంట్‌లు కట్టే బాధ ఉండదు. మళ్ళీ అవి బాడుగులు అంటే ఆ రెంట్ షాప్ ఒక చోట ఉంటుంది. మనం కట్టే హౌస్ ఒక చోట ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌పోర్టింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్‌లోనే రావటం జరుగుతుంది. స్టాండ్‌లనేవి ఒక 2 కొనుక్కుంటే. అలాగే మన ఇంటి పనికి 2 స్టాండ్‌లనేవి మనం తీసుకున్నట్లయితే చాలా ఎంతో ఉపయోగపడతాయన్నమాట. అంటే అన్ని వర్క్స్‌లో గూడా ఉపయోగపడతాయి. సపోజ్ మనకి బేస్‌మెంట్స్ పైన పిల్లర్లు పోయడానికి స్టాండ్స్‌ని ఉపయోగించుకుంటాం. అలాగే మనకి స్లాబ్ తరువాత మనకి పైపులు పెట్టడంలో గూడా స్టాండ్స్ అనేవి ఉపయోగించుకుంటాం. తర్వాత పీఓపీ సీలింగ్‌లో గూడా ఈ స్టాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే వైరింగ్‌కి ఇలా ప్రతి ఒక్క దానికి కూడా పెయింటింగ్ వర్క్ తర్వాత మనకి చేసే పెయింటింగ్ వర్క్‌లో కూడా మనకి ఈ స్టాండ్‌లనేవి ఉపయోగపడతాయి. సో, ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ఒక హైటు వచ్చిన తర్వాత వర్క్ అనేది ఒక 2 స్టాండ్‌లనేవి మీరు కొనుక్కోండి. అంతేగాని రెంట్‌కైతే తెచ్చుకోమాకండి. ఎందుకంటే కొనుక్కున్నారంటే మీకు వర్కు జరుగుతుంది. అలాగే లాస్ట్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఈ వస్తువులనేవి మిగిలిపోతాయన్నమాట. తర్వాత మీ ఇంటికి సంబంధించిన వర్క్స్‌లో వీటిని ఉపయోగపెట్టుకోవచ్చు. లేదా అప్పుడు మనం సెకండ్ హ్యాండ్ కింద ఎంతో కొంత రేటుకి ఇచ్చేయొచ్చు. ఇలా మనకి డబ్బులనేవి చాలా సేవ్ అవుతాయి. అదే మీరు రెంట్‌కి గాని తెచ్చుకున్నట్లయితే వీటికి చాలా డబ్బులనేది మీరు పే చేయాల్సుంటుంది. అలాగే మీకు మళ్ళీ ఈ వస్తువులు కూడా వాళ్ళకి రిటర్నే ఇచ్చేయాల్సుంటుంది. సో, ఇలా ఒక ఎవరైతే ముందు చూపుతో ఆలోచిస్తారో ఇలా ఒక 2 స్టాండ్‌లనేవి మీ ఇంటి పని కోసం ముందుగా మీరు కొనుక్కోండి. సో, హౌస్ కన్‌స్ట్రక్షన్‌లో ఇది గూడా ఒక టిప్ కింద మనం చెప్పుకోవచ్చు. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంటి నిర్మాణానికి సంబంధించిన హౌస్ కన్‌స్ట్రక్షన్‌లో టిప్స్ కోసం చిన్న చిన్న టిప్స్ కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టేనా కాదా అనేది.